నాదంటూ లోకాన ఏమి లేదయ్యా. 78వ పాట. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు అని పాట పాడుతున్నాను. దేవుని మహిమపరుచుకున్నాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఇదే ఇదే బ్రతుకంతా ఇదే 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 బ్రతుకంతా ఇదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా. నాకున్న సామర్థ్యం, నాకున్న సౌకర్యం, నాకున్న సౌభాగ్యం, నాకున్న సంతానం, నాకున్న సామర్థ్యం, నాకున్న సౌకర్యం, నాకున్న సౌభాగ్యం, నాకున్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఇదే ఇదే బ్రతుకంతా ఇదే 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 బ్రతుకంతా ఇదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకున్న ఈ బలం, నాకున్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకున్న ఈ బలం, నాకున్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీవేనయ్యా,
కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. ప్రేమించదను అధికముగా అనే పాట పాడుకుని వాక్య భాగంలో వెళ్దాం. ప్రేమించేదను అధికముగా అధికముగా ఆరాధించు ఉన్న మనసుతో ఆరాధించు ఉన్న బలముతో ప్రేమించేదను ఉన్న మనసుతో ఆరాధించు ఉన్న బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 హృదయ ఆరాధన ఆరాధన విజయరే విజయరే ఇంత వరకు ఆదుకున్నావు విజయరే విజయరే ఇంత వరకు ఆదుకున్నావు ఇంత వరకు ఆదుకున్నావు నన్ను ఇంత వరకు ఆదుకున్నావు మనసుతో ఆరాధించు నా బలముతో ప్రేమించేదను నా మనసుతో ఆరాధించు నా బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన హృదయ ఆరాధన 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 హృదయ ఆరాధన ఆరాధన ఎల్లోయి ఎల్లోయి నన్ను చూడాలే కన్నమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూడాలే కన్నమయ్యా నన్ను చూడాలే కన్నమయ్యా నన్ను చూడాలే వందనమయ్యా మనసుతో ఆరాధించు
మనసులో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన హృదయ ఆరాధన 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 హృదయ ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా సంతవర్షవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా సంతవర్షవే వందనమయ్యా సంతవర్షవే వందనమయ్యా వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన హృదయ ఆరాధన 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 హృదయ ఆరాధన ఆరాధన ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన హృదయ ఆరాధన 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 హృదయ ఆరాధన ఆరాధన. Praise the Lord. చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరు తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుంది. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. Thank you for thy wonderful mighty presence. You have been so gracious, so wonderful, my master God. తండ్రి ఏ రీతిగా మిమ్మల్ని తండ్రి ప్రభా మేము తండ్రి మాకున్నటువంటి లిమిటెడ్ లాంగ్వేజ్ తో మిమ్మల్ని స్తుతించాలో అర్థం కానటువంటి పరిస్థితి యేసయ్యా. లార్డ్ జీసస్ అయినా ఎంత స్తుతించినా కూడా ప్రభా మేము మా జీవితాంతము తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించినా మీకు ఎప్పటికీ మేము రుణగ్రస్తులుగా ఒప్పుకుంటున్నాం యేసు ప్రభా. ఇంతవరకు మా జీవితాల్లో చేసినట్టు మేళ్లను బట్టి మా జీవిత పర్యంతం స్థుతించినా కూడా ప్రభానైనా తండ్రి మీకు ఎప్పటికీ ప్రభు మేము రుణగ్రస్తులం యేసయ్యా. అయినప్పటికీ యేసయ్యా ఇంకా మాకు ఎంతో కృపను తండ్రి వాత్సల్యతను మీరు తండ్రి ఇంకా అధికం చేస్తూ ఉన్నారు యేసు ప్రభానైనా. వాటికి ఏం చెల్లించగలం యేసు ప్రభా తండ్రి నైనా. లార్డ్ జీసస్, we don't have anything Lord Jesus other than saying
లార్డ్ జీసస్ వి కెన్ సే బిగ్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నైనా అంతకంటే తండ్రి మేమేమి తండ్రి ప్రభా మీకు చెల్లించగలం యేసు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి యేసు ప్రభా, ఆన్లైన్ లో తండ్రి ప్రభా వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి యేసు ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. యేసయ్యా మీ రక్తమే తండ్రి ప్రభా మాకు తండ్రి శరణ్యమని ఒప్పుకుంటున్నాను యేసు ప్రభా. తండ్రి మాలిన్యమైన లోకంలో తండ్రి మీ రక్తము తప్ప మమ్మల్ని ఏది కూడా తండ్రి ప్రభానైనా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచలేదని, నీతిమంతులుగా మార్చలేదని మేము ఒప్పుకుంటూ ఉన్నాం యేసు ప్రభా. మీ రక్తం ద్వారా మాత్రమే ప్రభా మేము పరిశుద్ధులను, నీతిమంతులను, మీ బిడ్డలను మేము తీర్చబడగలం యేసు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో దర్శించండి నాయన లార్డ్ జీసస్. మేము ఉన్నటువంటి ప్రాంగణములను మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉండగా తండ్రి, ఈ ప్రాంగణములను తండ్రి మీ రక్త ప్రోక్షణ చేత పరిశుద్ధపరచండి నాయన. ఇదిగోనైనా మీ రక్తములో కడబడిన బిడ్డలను అడుగుతున్నా, మీ ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకం యేసు ప్రభా మా మీదను, మా ప్రాంగణముల మీదను తండ్రి ప్రభా, దేవాది దేవుని సన్నిధి ప్రభా బహుబలంగా దిగి వచ్చును గాక నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపను గ్రహించండి. ఐ ప్రే లార్డ్ జీసస్ Naina, and I pray that you take control of everything, Lord Jesus. Take control of each and every one of us. And ఈ పరిస్థితులను యేసు ప్రభు ప్రాణములను మీ స్వాధీనంలో, మీ కంట్రోల్లో సంపూర్ణంగా ఉంచుకోవాల్సిందిగా ప్రభునైనా మమ్మల్ని సరెండర్ చేసుకుంటున్నాం యేసు ప్రభునైనా. పరిశుద్ధాత్మదేవ, I pray that you take control of us. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపను గ్రహించండి తండ్రి. ప్రభునైనా ఇక్కడున్న వారందరికంటే నేను యోగ్యునని ప్రభు నన్ను నిలబెట్టలేదు, కానీ ఇక్కడున్న వారందరికంటే అల్గున్నని, అయోగ్యునని ఏమాత్రమును సిగ్గుపడక యేసు ప్రభా మీ పాద సన్నిధిలో ఈ ప్రజల ఎదుట ప్రభా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నా యేసు ప్రభా. లార్డ్ తండ్రి, ఐ అడ్మిట్ లార్డ్ జీసస్ నాయన, ఏమాత్రము సిగ్గుపడక ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను తండ్రి. నన్ను తగ్గించుకోవటం ఎంత మాత్రం కూడా కాదు, కానీ ఉన్నదే చెప్తున్నాను యేసు ప్రభా. ఇది కేవలం మీ కృప తప్పితే మరొకటి కాదు యేసు ప్రభా. లార్డ్ థ్యాంక్ యూ. ఐ ప్రే దట్ వుడ్ హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. నా నాలుకను, పెదవులను, నా స్వరాన్ని, నా నోటిని, నా తలంపులను యేసు ప్రభా మీరు ముట్టు. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట, తలంపు, ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మ చేత పుట్టము వేయబడినదై యేసయ్య మా ప్రాణాత్మ దేహములను వెలిగించుటకును తండ్రి, మా జీవిత పర్యంతము నడిపించుటకును యేసు ప్రభా మా హృదయముల మీదను, మా తలంపుల మీద తండ్రి మీ వాక్యాన్ని వ్రాయవలసిందిగా ప్రతిమలాడుతూ, మీ వాక్యాన్ని తండ్రి ప్రభా విరిచి మాకు పంచవలసిందిగా వేడుకొంచు. యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనవారలారా, ఇక మనము ఫలించే అంశాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాం. దాదాపు ఇప్పటికీ 16 వారముల నుంచి ఫలించుట అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇది 17వ వారం. ఒక 2 వీక్స్లో ఈ యొక్క అంశం మనం క్లోజ్ చేయబోతూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఈ 16, 17 వచనాలు, లాస్ట్ వీక్ మనం 16 వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. యాక్చువల్గా 16, 17 ధ్యానం చేయాల్సింది, కేవలం 16 దగ్గర ఆగిపోయాం. గుర్తుందా ఎవరికైనా? 16 వచనం మనం గమనించినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలము నిలిచినట్టును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని అన్నటువంటి అంశాలు మనం చూసుకున్నాం. సో ముఖ్యంగా మనము 2 అంశాలు మనం చూసుకున్నాం. ఏంటది? నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ఎందుకోసం అంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్, ఫలించేదానికోసం మనం చూస్తున్నాం. ఫ్రూట్ లేకపోతే ఫలించడము అంటే ఏంటంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అవుట్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చూసుకున్నాం. ముఖ్యంగా గమనించినట్లయితే ప్రవర్తన, తర్వాత అంటే మన స్వభావము, తర్వాత ప్రేమ, తర్వాత పరిశుద్ధత. ఎస్, ప్రేమ, పరిశుద్ధత. ఓకే, మన స్వభావం మార్చబడాలి, ప్రేమ చేత నింపబడాలి, పరిశుద్ధత చేత నింపబడాలి. అది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే అవుట్వర్డ్ మనకి ఏం చేస్తుంది? ఇంపాక్ట్ కలిగజేస్తుంది. మన చుట్టూ ఉన్న వారికి ఒక విధమైనటువంటి ప్రభావాన్ని కలిగజేస్తుంది. అదే ఫ్రూట్ అని మనం చూసుకున్నాం కదా. దాంట్లో అంటే దేవుని ప్రేమ చేత నింపబడి ఏది చేసినా కూడా దట్ ఈస్ అ గుడ్ వర్క్ అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈ ఫలం 2 అంతర్గిక
తర్వాత బాహ్యంగా 2 ఫలాలు మనం చూసాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ రెండవ ఆత్మీయతలను మనం గమనించినట్లయితే ఏం చూసాం? 16వ వచనంలోనే 2వ భాగం, ఫలము ప్రార్థన ద్వారా మాత్రమే అది స్థిరపరచబడుతుంది అని మనం చూసాం. ప్రార్థన లేకుండా ఫలము లేదు. సో వితౌట్ ప్రేయర్ దేర్ ఇస్ నో ఫ్రూట్ అనేది మనం చూసాం. సో అందుకే నా పేరుట తండ్రిని మీరు ఏది అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించబడినట్లు. సో ఏది అడిగినా మీకు అనుగ్రహించబడుతుంది అంటే ఫలము అనేది ప్రార్థన ద్వారా మాత్రమే స్థిరపరచబడుతుంది అనేది మనం చూసాం. సో ప్రేయర్ ఈస్ ద కీ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్ అన్నటువంటి అంశాలు మనం చూసాం. సరే, ఈ సాయంకాల సమయంలో ఈ 16-17 వచనాలు కంక్లూడ్ చేసుకుని ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నా ప్రవీణ వాళ్ళ. దయచేసి గమనించండి. ముందుగా 17వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. 17వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే మీరు ప్రేమ చేత నింపబడాలి అని దేవుడు చెప్పడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడంటే మీరు ఒకరినొకరు ప్రేమించవలనని ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడా? ఈజ్ హి రిక్వెస్టింగ్ us? ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించి, ఇట్స్ బై కమాండ్మెంట్ అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మీరు ఒకరినొకరు ప్రేమించాలని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే చూడండి. సో తన శిష్యులను ఏమని చేస్తున్నారంటే ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలి. until and unless you love each other, సో నా ప్రేమ మీలో పరిపూర్ణము కాదు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళ ఆయన అడగటం లేదు, రిక్వెస్ట్ చేయటం లేదు, ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ఫ్రూట్ఫుల్నెస్ ఈస్ రూటెడ్ ఇన్ లవ్. అంతే, ఫ్రూట్ఫుల్నెస్ ఈస్ రూటెడ్ ఇన్ లవ్. ఎక్కడ ఆ ఫలం అనేది మనం గమనించండి. మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నా. మీరు గుమ్మడికాయ చెట్టు చూసారో లేదు? గుమ్మడికాయ చెట్టు ఎలా ఉంటది? గుమ్మడికాయ తీగలు ఉంటాయి యాక్చువల్గా కదా. చున్నికేమో చాలా సన్నగా తీగలు ఉంటాయి. దాని ఫలం చూసారు ఎలా ఉంటుందో? చున్నికేమో అది చాలా సన్న తీగలాగా కనపడుతుంది, కానీ చెట్టు తీగలతో కూడిన కనపడుతుంది, కానీ దాని ఫలము ఎంత అధికంగా ఉంటుంది, ఎంత లావు ఉంటుందో గుమ్మడికాయ వాళ్ళు గమనించినట్లయితే. ప్రేమ వాళ్ళారా గమనించినట్లయితే మనం చూడడానికి, ప్రేమ వాళ్ళారా మనం అట్రాక్టివ్ గా లేకపోవచ్చు, చూడడానికి పెద్దగా స్పిరిచువల్ గా కనపడకపోవచ్చు, కానీ మనం గమనించినట్లయితే మన ఫ్రూట్స్ ఏ విధంగా ఉండాలి? అంత అధికంగా దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు మనం చాలాసార్లు ఏం చేస్తుంటాం తెలుసా? ఫలాలు లేకుండా మనం స్పిరిచువాలిటీ కనపరచాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నీ స్పిరిచువాలిటీ అంతా కూడా ఎక్కడ కనపడుతుందంటే ఆ ఫ్రూట్ రూపంలో కనపడాలి, ఆ ఫలింపు అనేటువంటి దాంట్లో కనపడాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు ఈ సాయంకాల సమయంలో ప్రభు నేరుగా సూటిగా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో బయట అంటే ప్రేమను బయట కనపరచడం మాత్రమే, అంటే అది బయట కనపరచడం అంటే ఏంటి? హౌ కెన్ వి షో లవ్ అదర్స్? మనం గమనించినట్లయితే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాం. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మనం ప్రేమ చేత నింపబడాలి. ప్రేమ చేత నింపబడకుండా ప్రేమను ఎవరికి కూడా కనపరచలేదు. యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్పాడు, మీ హృదయం దేని చేత నింపబడుతుందో మీ నోరు అదే పలుకుతుంది అన్నాడు కదా. నీ హృదయము ప్రేమ చేత నింపబడితే నీ నోరేం మాట్లాడుతుంది? ప్రేమతో కూడినటువంటి మాటలు మాట్లాడటం ప్రారంభిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. whenever you are filled with the love of the Lord, సో దానికి సంబంధించిన మాటలు మన నోట్లో నుంచి పెళ్ళుకటం ప్రారంభిస్తాయి. ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. సో ఆత్మీయ ఫలాలకు ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయ ఫలాలకు పునాది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమలో నువ్వు లేనట్లయితే దేవుని ఫలాన్ని ఏమాత్రం కూడా నువ్వు ఫలించలేవు. ఆ ప్రేమను ఇతరులకు కూడా కనపరచలేవని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి ప్రేమైన వాళ్ళరా. సో అంటే ఫలాల్లో గమనించినట్లయితే అత్యంత ముఖ్యమైన ఫలం ఏంటి? ప్రేమ. ప్రేమ లేకుండా మిగతా ఫలాలు ఏమి కూడా లేవు. దయచేసి గమనించండి. మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూసుకుందాం. 5వ అధ్యాయం 22-23 వచనాలు. వాటిలో ఒక్కొక్కటి మనం చూద్దాం. ప్రేమ లేకుండా ఏదైనా ఉందేమో మనం చూద్దాం. ఒకసారి చూసుకుని ముందుకు సాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. ప్రేమ మొట్టమొదటిగా వాళ్ళు గమనించినట్లయితే ఆత్మఫలమేమనగా దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రేమ. ఆత్మఫలమేమనగా ప్రేమ అని
దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇంకా ప్రేమతో కూడుకున్నవి మిగతావన్నీ కూడా దయచేసి గమనించండి. సంతోషం, ప్రేమ లేకుండా సంతోషం లేదు. నాకు ఎవరో పెడితే ఏదైనా ఒక పోస్ట్ చేశారు. ఏంటి అంటే దాంట్లో పెట్టినట్టున్నాను, స్టేటస్లో పెట్టినట్టున్నాను. వెల్త్ మనీ అంటే ధనము, తర్వాత సక్సెస్ అంటే విజయం కదా, విజయం పొందుకోవటం, తర్వాత ప్రేమ వాళ్ళరా గమనించినట్లయితే ఈ మూడిట్లో ఏది కావాలంటే సో ప్రేమ అంటే ధనం ఉంటేనేమో సో దాంట్లో నీకు సక్సెస్ లేకపోవచ్చు. చాలా మంది ధనం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ సక్సెస్ పొందుకోలేని వాళ్ళు ఉన్నారు. సక్సెస్ పొందుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రేమ వాళ్ళరా ధనం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా పూర్ ఫెలోస్, బట్ దే ఆర్ సక్సెస్ఫుల్. వాళ్ళు ఏం చేసినా కూడా చేస్తుందని, బట్ వాళ్ళు పూర్గా ఉండిపోవటం. సో వాళ్ళు గమనించినట్లయితే ప్రేమను కావాలనుకుంటే ఆటోమేటిక్గా అంటే ఇది ఉంటే అది ఉండదు, ఇది ఉండదు అన్నట్టుగా చూస్తాం. కానీ ప్రేమను కలిగి ఉంటే ఆటోమేటిక్గా ధనం వస్తుంది, ఆటోమేటిక్గా సక్సెస్ కూడా వస్తుంది. ప్రేమ వాళ్ళరా దేవుని వాక్యం చాలా క్లియర్గా ఇక్కడ కూడా మనతో మాట్లాడుతూ ఉండగా చూస్తాం. whenever you are filled with the holy దేవుని యొక్క ప్రేమ చేత నువ్వు నింపబడినప్పుడు ఆ ప్రేమను ఇతరులు కనపరచడం ప్రారంభిస్తారు. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆ ప్రేమ స్వరూపుని మనం ఇతరులకు చూపించాలంటే ఏ రీతిగా చూపించాలి? ప్రేమ రూపంలో మాత్రమే చూపించాలి. అందుకే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సో 1 యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో మనకు కనబడే మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే కనబడిన దేవుణ్ణి నువ్వు ఏ రీతిగా ప్రేమించగలవు? ప్రేమైన వాళ్ళరా కనపడే మనిషిని నువ్వు ప్రేమించలేకపోతూ ఉన్నావే, కనపడే దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉన్నాను అనే రీతిగా చెప్పగలవు అని దేవుని వాక్యం చాలా క్వశ్చన్ వేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకరికి ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు ఇదిగో నువ్వు చలిగాచుకునేమో నువ్వు చదువుతురా వచ్చినని 1 యోహాను పత్రిక 2 చూడండి. యాకోబు పత్రిక రైట్. మీలో ఎవడైనా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెళ్ళుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? దేవుని వాక్యం చక్కగా మాట్లాడింది. కావలసిన నువ్వు అవసరం తీర్చకుండా మంచి మాటలు చెబితే ఏం లాభం? అది కేవలం ఏ విధంగా ఉంటుందంటే ఆ మాటలతో గనగనలాడు మ్రోగడు కంచులాగా ఉండటం ప్రారంభిస్తుంది. వీఆర్ అనేబుల్ టు మీట్ దేర్ నీడ్స్. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ప్రేమతో నింపబడినప్పుడు. చూడండి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చూడండి 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంట? మనం గమనించినట్లయితే 16వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? వానిలో దేవుని ప్రేమ, దేవుని యొక్క స్వరూపం ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యం చక్కగా మాట్లాడుతుంది. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు అందులో ఏముందంట? వాడు ప్రేమ యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడని దేవుని వాక్యం చక్కగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో వితౌట్ లవ్ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, నేను దేవుని బిడ్డనని చెప్పుకున్నా, నేను చాలా స్పిరిచువల్ అని చెప్పుకున్నా, నేను పరిశుద్ధునని చెప్పుకున్నా, నీతిమంతుడని చెప్పుకున్నా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. వీఆర్ అనేబుల్ టు బేర్ ఫ్రూట్. నన్ను దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేసుకుంటాడంటే ఫలించడం కోసమే ఏర్పాటు చేసుకున్నా. ఫలం లేకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఏ రీతిగా ఉంటుందంటే అది మ్రోగడి కంచుతోనూ గనగనలాడాడు ఆ యొక్క
కాలంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తాం. ప్రేమ వల్ల ప్రేమ లేనివాడు. సో ఎన్ని చేసినా కూడా నీకు ఎన్ని ఆత్మీయ వరాలు ఉన్నా కానీ ప్రేమ దేవుళ్ళరా అది వ్యర్థమని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. డూ వి హ్యావ్ సచ్ కైండ్? చూడండి గలతీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చూసుకున్నాం కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇంకా గమనించినట్లయితే ఇవన్నీ కూడా వితౌట్ లవ్ ఏది కూడా లేదు ప్రేమైన వాళ్ళు. గమనించినట్లయితే అన్నిటికంటే మొట్టమొదటి ప్రథమ ఫలం ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకుండా మిగతావి లేవు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు ఫలం అన్నాడు తెలుసా? ఫలము అన్నాడు ప్రేమ వాళ్ళరా. ఎందుకంటే ఇది సింగిల్ ఫ్రూట్. అది ప్రేమ వాళ్ళరా సింగిల్ ఫ్రూట్. ఆత్మ ఫలాలు అని మాట్లాడుతూ ఉంటారు కానీ యాక్చువల్గా ఆత్మ ఫలాలు కాదు. ఆత్మ ఫలం ఏంటంటే అది ఒకటే ఫలం. అది ప్రేమతో కూడుకున్నటువంటి ఫలం ప్రేమైన దేవుడు. మిగతావన్నీ కూడా పీల్స్ అనుకోండి. ఒక నిమ్మకాయను లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఆరెంజ్ని మనం వలిచినప్పుడు ఏమవుతుందంటే గొప్పలు రీతిగా ఉంటాయి. ఇవన్నీ కూడా గొప్పలతో సమానం. అవన్నీ కూడా కలిపితే దాని రసం ఏంటంటే దాని రసం ఏంటి? ప్రేమ. ప్రేమైన వాళ్ళ సో దాన్ని మీరు రసంగా మారుస్తే ఆ యొక్క నిమ్మ పండును కానీ లేకపోతే ఒక ఆరెంజ్ పండు కానీ మీరు నలిపేసినారంటే మీకేమొస్తుందంటే ప్రేమతో కూడుకున్నట్టు. అంటే ఆ రసం అంతా కూడా ప్రేమతో నిండుకున్నది. మిగతా అవన్నీ కూడా గమనించట్లేదు. ఇవన్నీ కూడా ఆత్మ ఫలం. అందుకే ఫలం అని రాయబడింది. మిగతావన్నీ కూడా దాంట్లో ప్రేమ లేకుండా మిగతా ఫలం ఏది లేదు ప్రేమైన వాళ్ళ. అందుకే ఆత్మ ఫలమేమనగా అని బైబిల్లో రాయబడింది. ఆత్మ ఫలాలు అని రాయబడలేదు. మనం గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో నిజంగా మనం చూసుకుందాం. ఇట్లాంటి దీనికి అన్నిటికీ పునాది ఏంటి? ఆత్మీయ ఫలాలకన్నిటికీ కూడా గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమను కనపరచడానికి మెయిన్ పునాది ఏంటంటే ద ఫ్రూట్ఫుల్నెస్ ఈస్ ద రూట్. రూటెడ్ ఇన్ లవ్. ప్రేమ దీనికి పునాది ప్రేమ అని మనం చూస్తూ ఉన్నాం. గమనించి చూడండి కొత్త నిబంధనలను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి చదువుకుందాం. నేను అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగిను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా. చూడండి సంఘం అంతా కూడా విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా పంచుకుని. సమిష్టిగా పంచుకునే అర్థం ఏంటండి? యాక్చువల్గా షల్ యు అండర్స్టాండ్ దిస్ వర్డ్? సమిష్టిగా పంచుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకరికి 10,000 సాలరీ వస్తుంది, ఒకరికి ₹1,00,000 సాలరీ వస్తుంది, ఒకరికి ₹100 సాలరీ వస్తుంది. ప్రేమైన వాళ్ళారా సంఘంలో ఏం చేస్తున్నారో తెలుసా? లక్ష తెచ్చుకునేవాడు, 10,000 తెచ్చుకునేవాడు, ₹100 అందరూ కూడా ఎక్కడికి వస్తున్నారు? సంఘం దగ్గరకు వస్తున్నారు. అంతా అక్కడ చూసి సమిష్టిగా పంచుకుంటున్నారు. చూసారా? ఇప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, నేను ఎందుకు వీరికి ఇవ్వాలి అని అనుకోవటం లేదు. ప్రేమైన వాళ్ళారా దయచేసి గమనించండి. అంటే వాళ్ళు సమిష్టిగా అంటే ద కైండ్ ఆఫ్ లవ్ ద హ్యాండ్. ఎలాంటి ప్రేమను వాళ్ళు కలిగి ఉన్నారంటే నాది అని ఏది అనుకోలేదు, ఇదంతా కూడా మనది అనుకోవటం ప్రారంభించారు. దేవుని ప్రేమ అదండి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో మొత్తం ఏంది? షేరింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళు సమిష్టిగా పంచుకోవటం ప్రారంభించారు. ప్రేమైన వాళ్ళారా రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి సమిష్టిగా పంచుకొని సమిష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. అవసరమైన వారికి ఏం చేస్తున్నారంటే తమకున్నది ఉంచుకోక ఏం చేస్తున్నారు తెలుసా? అవసరమైన వారికి అమ్మైనా సరే ఏం చేస్తున్నారు? సహాయం చేయడం ప్రారంభించినారు. ప్రేమ వాళ్ళరా దట్ ఈస్ ద ఫ్రూట్. ప్రేమైన దేవుడు మనం గమనించినట్లయితే ద లవ్ అంటే ప్రేమ దాంట్లో కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవగా దయచేసి గమనించండి. అందుకే ఏమైందో తెలుసా? చూడండి ఇక్కడ మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండేది. మనం గమనించట్లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు చూసినట్లయితే
అనుదినము చేర్చవచ్చుంది అని బైబిల్ రాయబడింది. ఏంటంట అనుదినము పైన మనం చూస్తాం. యాక్చువల్గా మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని ఆ. అనుదినము వారితో చేర్చుచున్నాడు. అనుదినము వారితో చేర్చుచుండని. చూసారా ప్రేమ వాళ్ళు, ఎప్పుడైతే మన జీవితంలో ఆ యొక్క నాది అనేది కాకుండా ఇది ప్రభువు ఇచ్చాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగా ఇవ్వన్నాడు కదండి. నీకు ఉచితంగా ఇవ్వబడింది, యూ డోంట్ డిజర్వ్ ఇట్. యాక్చువల్గా యూ డోంట్ డిజర్వ్ ఇట్, బట్ ఐ హావ్ గివెన్ యూ. నన్ను నువ్వేం చేయాలంటే ఇతరులకు ఉపయోగకరంగా. ప్రియమైన దేవుడారా, దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు మనకు ఒక ఇల్లు, లేకపోతే ఏదైతే ఇచ్చాడో అది ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నట్లుగా దాన్ని మనం ఏం చేయాలంటే మార్చుకోవటం ప్రారంభించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. తనకంటే యేసు ప్రభు ఏదైనా ఉంచుకున్నాడా? ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు అంటే భూమి ఆకాశములను సృజించిన యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? మనుష్య కుమారుడు తలబాల్చుకున్నట్టుగైనను స్థలమైనను లేదంటున్నాడు. అంటే తనకంటూ ఏది మిగుల్చుకోలేదంట. ప్రేమైన వాళ్ళ అంటే దీంట్లో ఎంత ప్రేమ చూడండి. ప్రేమ వాళ్ళను గమనించినట్లయితే ఆయన ఏదైనా కూడా ఎంత లగ్జూరియస్ గా ఆయన జీవించుండొచ్చు, ఎంత లగ్జూరియస్ గా జీవించుండొచ్చు. దేవుని కుమారుడు ఏదో కనిపించాడు. ప్రేమ వాళ్ళరా, ఇప్పుడు హ్యావ్ లివ్డ్ సచ్ లగ్జూరియస్ లైఫ్. ప్రేమైన దేవుడు ఆయన ఎంతో గమనించినట్లయితే 10,000లో అతి సుందరుడు మనోహరుడు అని బైబిల్లో రాయబడింది. ఆయన అనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఏదైనా కూడా కావాలంటే ఆయనకు ప్రేమ వాళ్ళరా ఏదైనా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఉండేది. కానీ ఆయన ఏ రీతిగా జీవించాడంటే ప్రేమ గమనించినట్లయితే రిక్తుడుగా ఈ లోకంలో జీవించాడు. బైబిల్లో రాయబడింది రిక్తుడుగా ఈ లోకంలో జీవించాడు. బైబిల్లో రాయబడింది ప్రేమ వాళ్ళరా. దేవుడు వాటిని చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తనకున్నదంతా కూడా ఏం చేశాడంటే ఇది నా వారికి, నా ప్రజలకు, నా బిడ్డలకు అని చెప్పడం ప్రారంభించాడు. చిట్ట చివరకు తన రక్తాన్ని ఏం చేశాడు? నేను ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్తూ ఉంటాను ప్రియుల వాళ్ళరా. సో యేసు ప్రభును ఎంత కొడితే అంత ప్రేమ ఏమైంది? పెళ్ళుకినట్టుగా మనం చూస్తాం కదా. ఒక ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, ఒక సెంటు సీసాను ఒక మూత తీశారనుకోండి, సెంటు సీసాను మూత తీస్తే గదిలో ఏమవుతుంది? వాసన కొద్దిగా వస్తుంది, ఆ చుట్టుపక్కల వస్తుంది. ఆ సెంటు సీసాను పగలగొట్టినారనుకోండి ఏమవుతుంది? ఆ గదంతా కూడా సెంటు వాసన రావడం ప్రారంభిస్తుంది కదా. ఇంకా దాన్ని క్రష్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఆ యొక్క పరిమళ వాసన వదలుతుంది, కానీ ఇంకేది కాదు ప్రియమైన వాళ్ళరా. నువ్వు ఆ యొక్క ఏదైతే అడ్డుగా ఉందో అది పగిలిపోయే కొద్ది ఏమవుతుందంటే వాసన వెదజల్లడం ప్రారంభిస్తుంది. యేసు ప్రభు ప్రేమ అయి ఉన్నాడు, యేసు ప్రభు ప్రేమ చేత నింపబడ్డాడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన శరీరాన్ని ఎంత నలగొడుతుంటే అంతగా తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు కనుక వీరిని క్షమించండి, ఆ ప్రేమ పెళ్ళుకుతుంది ప్రేమైన వారు. ఈ సాయంకాల సమయంలో చూడండి, అంటే నిజంగా గమనించినట్లయితే ఆయన ఎంత హట్ చేసినా కూడా ఆయన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఎంత ప్రేమ స్వరూపం బయటపడుతుంది. హృదయంలో ఉన్నదంతా కూడా ఆయన నోట్ల నుంచి బయటకు వస్తుంది ప్రేమ వాళ్ళరా. ఎలాంటి సమయంలో? చనిపోయే సమయంలో, రక్తం చిందించే సమయంలో. అదండి ప్రేమ వాళ్ళరా. సో గాడ్ వాంట్స్ us to have like kind of that love in us. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు సమిష్టిగా పంచుకోవటం ప్రారంభించినారు. సమిష్టిగా పంచుకోవటం మాత్రమే కాదు, ఏం చేస్తున్నారు? ఆ యొక్క ప్రేమను ఇతరులకు కనపరచడం ప్రారంభించారు. అంటే తమకున్నటువంటి స్థిరాస్తులు, చరాస్తులు కూడా అవసరమైన వారికి, అంటే వాళ్ళ కోసం వాళ్ళు అమ్ముకోవటంలా ఎవరి కోసం ఉంటున్నారు? కావలసిన వారి కోసం ఇవ్వటం ప్రారంభించారు. అందుకే అనుదినము ప్రభు ఏం చేస్తారంటే చేర్చడం ప్రారంభించారు. మనం ఎంత ఉదారంగా ప్రభువుకు ఉండటం ప్రారంభిస్తామో అంతగా ఏమవుతుందంటే మనం ఎంతగా ప్రభువుకు వాడబడతామో అంతగా ఏం చేస్తారంటే ప్రభు దాన్ని విస్తరింప చేయటం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుడు చూడటానికి మనం చిన్నవారమే, చూడటానికి కొంచెమే, చూడటానికి చాలా బలహీనమే, కానీ ఇప్పుడు మన ఎలాంటి ఫ్రూట్ పోయా తెలుసా? అదే ఇందాక చెప్పాను, గుమ్మడికాయ తీగలేమో చాలా సన్నగా ఉంటాయి, కానీ అవి ఎంత పెద్ద కాయలు వస్తాయి. నాకు అనిపిస్తుంది ఎట్లా బేరు చేస్తాయి ఇవి కదా. బేరు చేయడం కష్టమే. ఇప్పుడు వాళ్ళగా గమనించినట్లయితే చూడండి, దాంట్లోని సారం తీసుకొని కదా పండు రావడం ప్రారంభిస్తుంది. అంటే ఆ యొక్క తీగలోని సారాన్ని తీసుకొని పండు రావడం ప్రారంభిస్తుంది. సో అలాంటి ఏసైలో నుంచి అలాంటిది మనం సులువుగా ఏం చేయాలంటే అలాంటి కాయలు కాయటం, అలాంటి పువ్వులు కాయటం, అలాంటి ఫలాలు ఫలించాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, గమనించినట్లయితే ఈ యొక్క 17వ వచనం మరోసారి చదువుకుందాం. 17వ వచనం యోహాను సువార్త, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనన్నది. సో ఇట్ ఈస్ మై
నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఈ విధంగా చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం. పాపం కదా. ఆజ్ఞ అతిక్రమం పాపం అవుతుంది. అంటే దేవుడు ఫలించాలని నువ్వు ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం ఎక్కడో జరుగుతుంది. సమ్వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించిన ఫలం ఫలించటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నుంచి కోరుకున్నాడు కదా. అందుకే యేసు ప్రభు కోపం వచ్చింది. ఎప్పుడైనా కోపం వచ్చిందా? 2 విషయాల్లోనే ప్రభు కోపం వచ్చింది. ఒకటేంటి? నా యొక్క దేవాలయాన్ని మీరు దొంగలుగా మార్చారు. అక్కడ యేసు ప్రభు కోపడ్డాడు. రెండవ కోపం ఎప్పుడు వచ్చింది తెలుసా? అంజూరపు చెట్టును ఫలాలు ఆశించాడు ప్రభు, ఆకలి కొని కదా. దాని నుంచి ఫలాలు ఆశించాడు. అది ఫలం ఫలించకపోతే దేవుని కోపం ఒక్కసారిగా ఏమైపోయింది? అంజూరపు చెట్టు ఏమైంది? దాన్ని శపించేసి యేసు ప్రభు నోట వచ్చింది శాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ స్వరూపమైన ఆయన నోట నుంచి శాప వచనం వచ్చింది. ప్రియ వాళ్ళారా, దేవుని వాక్యం నాకు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాను. నాకు చూస్తాను సాయంకాలం సమయం. ప్రియ వాళ్ళారా, డూ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ లవ్? అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. ఎక్కడ మనం మిస్ అవుతున్నాం? మనం ఇవ్వటం వల్ల కూడా ఏది తక్కువ కాదండి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, దావీదుకు తెలుసు బాగా ఇది. ఏమన్నాడు తెలుసా? నా గిన్నె నిండి పొరుగుతూ ఉన్నది అన్నాడు కదా. నా గిన్నె నిండి పొరుగుతుంది అంటే అర్థం ఏంటి? సో ఒకవేళ మన శరీరం అనుకుందాం, మన లైఫ్ అనుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది అంటే అర్థం ఏంటి? నిండి పొర్లే దాంట్లో నుంచి మీరు ఎంత తీసినా కూడా తక్కువ అవుతుందా? అది నిండి పొర్లుతూనే ఉంటుంది. అంతే, నిండి పొర్లుతూనే ఉంటుంది. నిండి పొరలే దాంట్లో నుంచి, నిండి పొరలే బకెట్ ఉందనుకోండి, బకెట్లో నుంచి మీరు ఎన్ని బకెట్లు మీరు ఖాళీ చేసినా కూడా అది నిండి పొర్లుతూనే ఉంటుంది. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. అంతే, దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. నీకున్నది మొత్తం ఇస్తూ ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు? అది ఇంకా నిండుతూనే ఉంటాడు, ఇంకా నిండి పొంగి పొర్లుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుడు, కానీ ఇది మనం చేస్తేనే మనకు ప్రాక్టికల్గా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అది కేవలం అది థియరీ లాగానే ఉంటుంది. కానీ అది ప్రాక్టికల్గా మనం అనుభవించాలంటే ఏం చేయాలి? నా గుండె నిండి పొరుగుతూ ఉన్నది అనేది ప్రాక్టికల్గా మనం అనుభవించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలి తెలుసా? ఇవ్వటం ప్రారంభించాలి. వి స్టార్ట్ గివింగ్. అంతే, మనల్ని మనం ఖాళీ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? దేవుడు దాన్ని ఏం చేస్తుంటాడు? నింపుతూనే పోతూ ఉంటాడు. ఎంత నింపుతాడు? గిన్నె నిండి పొరలేంతగా నింపుతూనే ఉంటాడు. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, ఇప్పుడు 16వ వచనం ఒకసారి మనం చూసుకున్నాం. మరోసారి 16వ వచనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. మరొకసారి 16వ వచనం చూసుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఈ ఫలం నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. సరే, ఇంతవరకు మనం ఏం చూస్తున్నామంటే మీరు వెళ్ళండి, ఫలించండి అని చెప్తూ ఉన్నాడు కదా. ఆ యొక్క ఫలం గురించి లాస్ట్ వీక్ మనం ధ్యానం చేస్తున్నాం. కానీ ఈ ఫలం ఏం చేయాలంట? నిలిచి ఉండుటకును, లాంగ్ లాస్టింగ్ ఫ్రూట్. ఏం ఫ్రూట్ ఇది? లాంగ్ లాస్టింగ్ ఫ్రూట్. అంతే, అంటే ఫలం ఎప్పటికీ నిలిచి ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా ద లెగసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ కంటిన్యూడ్. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క లేకపోతే యేసు ప్రభు యొక్క వారసత్వం కంటిన్యూ కావాలి. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా దేవుని వారసత్వం, యేసు ప్రభు యొక్క వారసత్వం కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే ఆ ఫలం నిలిచి ఉన్నట్లే. అందుకే యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ ఫలము నిలిచి ఉండుటకును. పౌలు చేసినటువంటి సేవ ఇప్పటికీ నిలిచి ఉంది కదా. ఎఫెసస్ సంఘముతో ఆయన రాసినటువంటి మనం గమనించినట్లయితే కదా, ఒక్కొక్క సంఘానికి ఆయన రాసినటువంటి ఆ ఎఫెసిల్స్ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుడా, పౌలు చేసిన సేవ, పేతురు చేసినటువంటి సేవ, పౌలు ద్వారా తిమోతిని ఏర్పాటుగా చేసుకోవడం ప్రారంభం నిలిచి ఉన్నటువంటి దయచేసి గమనించండి. పౌలు చేపట్టినటువంటి సేవను ఎవరు కంటిన్యూ చేశారు? తిమోతి కంటిన్యూ చేశారు. అవునా కదా? తిమోతి కంటిన్యూ చేశాడు. అంటే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ యూ నీడ్ టు డెవలప్. చాలాసార్లు మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉంటాం పరిచర్యల్లో ప్రేమైన దేవుని బిడ్డ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ అనేది కనిపించదు. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఎక్కడ కూడా కనిపించదు. ఇది దేవుని చిత్తం అండి, దయచేసి గమనించాలి. మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించడం ఎవరో ఒకరు కావాలి. ఏం చేశాడు? మోషే దేవుని చిత్తాన్ని బట్టి ఎవరిని కనుక్కున్నాడు? యెహోషువను కనుక్కున్నాడు. దయచేసి గమనించండి. వీ నీడ్ టు ఎలాంటి అలాంటి వాటిని లేవనెత్తడం ప్రారంభించాలి. అందుకే చాలా పరిచర్యలు కనుమరుగవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఉండదండి. ఎందుకంటే వాళ్ళ పరిచర్యకు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళ పరిచర్యకు వాళ్ళే అంటే ఏమంటారు, కర్త కర్మ క్రియ వాళ్ళే అన్నట్లుగా. కాబట్టి ఇది నా పరిచర్య అని చెప్పుకుంటుంది. నా పరిచర్య కాదండి. ఇట్ ఈస్ నాట్ అవర్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్. దయచేసి గమనించండి. ఇది దేవుని పరిచర్య అని ఎప్పుడైతే మనం గుర్తించడం ప్రారంభిస్తామో
ప్రియమైన దేవుడారా, ఆ పరిచర్యను కొనసాగించడానికి ఇంకెవరున్నారు ప్రభు అని ప్రభు దగ్గర అట్లా ప్రారంభిస్తాం. ఏం మోషే కుమారులు లేరా దాన్ని కంటిన్యూ చేయడానికి? ప్రేమ వాళ్ళరా, మోషే కుమారులు లేరా? సమూయేలు కుమారులు లేరా? అఫ్కోర్స్ సమూయేలు కుమారులు మంచివాడు కాదు, బైబిల్లో రాయబడింది అని. సరే, మోషే కుమారులు ఉన్నారు కదా. ఇశ్రాయేలు కూడా ఒప్పుకొని ఉండేవాళ్ళు మోషే మీద అంత నమ్మకం కాబట్టి, ఒకవేళ మోషే తన కుమారుడు అభిషేకించుంటే ఒకవేళ కంటిన్యూ ఉండేదేమో మనకు తెలియదు ప్రియమైన దేవుడారా. కానీ అది దేవుని చిత్తం కాదు. మోషే ఇక్కడ ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థించి ఎవరిని కనుగొన్నాడు? యెహోషువను కనుగొన్నాడు. ప్రియమైన దేవుడారా, సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్, ఎప్పుడైతే ఈ పరిచర్య నాది అనుకుంటామో స్వార్థం రావడం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుడారా, ఈ పరిచర్య నాది కాదు, ఇది ప్రభువు ఏర్పాటు చేశారు, ఇది ప్రభు పరిచర్య అనుకోవడం ప్రారంభిస్తామో దాంట్లో మనం ఏం చేస్తాం తెలుసా? We want to involve everyone in the ministry. ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఎవరైతే దాంట్లో ప్రభుకు నమ్మకంగా ఉంటారో ప్రభు వారిని హెచ్చించి నాయకుడిగా నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుడు, ఇట్ ఈస్ నాట్ మై మినిస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ యువర్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ అన్నది మనం గుర్తించడం ప్రారంభించాలి. అది ఫలము నిలిచి ఉండటకును. అందుకే పౌలుకు చాలా క్లియర్గా, ఎందుకు పౌలు సేవ అంతగా ఫలించిన కారణం ఏంటంటే, ఇదిగో నేను విత్తనం వేశాను, తర్వాత ఎవరు నీరు కట్టారంట? అప్పల్లో నీరు కట్టాడు, దేవుడు దాన్ని ఫలింపజేశాడు, దేవుడు దాన్ని బుద్ధి కలిగజేశాడు. చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడండి. గమనించినట్లయితే ఇది నా పరిచయం అనుకోవటం లేదా కదా. గమనించినట్లయితే నేను విత్తనం వేసాను, నా బాధ్యత ఏంది? నేను విత్తనం వేయడం వరకే. కానీ దాన్ని నీరు కట్టింది ఎవరో తెలుసా? అప్పల్లో కట్టాడు. కానీ దాన్ని ఫలింపజేసింది, వృద్ధి చేసింది ఎవరంటే దేవుడు అని చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎస్, పరిచయం షుడ్ బి లైక్ దట్. అప్పుడే అది నిలిచి ఉండే ఫలం, అంటే కంటిన్యూస్ గా ఉండటం ప్రారంభిస్తుంది. యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఆయన ప్రారంభం చేస్తే పరిచర్య ఇప్పటికీ కూడా ఎడతెగక కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది పరిచర్యలు ధ్వంసం చేయాలని చూశారు కదా, ఎంతో మంది పరిచయం లేకుండా చేయాలని చూశారు, క్రైస్తవులను నాశనం చేయాలని చూశారు. ప్రియమైన దేవుడులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన పరిచర్య నిలిచి ఉండే పరిచర్య చేసిపోయాడు. ఆయన ఫలాలు ఇప్పటికీ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన ఏర్పరిచిన శిష్యుల యొక్క ఫలాలు ఇప్పటికీ మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడంటే 12 మంది గమనించినట్లయితే ఒక ఫలము కాని ఫలంగా మారిపోయింది అనుకోండి. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే యూదా తప్ప మిగతా 11 మంది కూడా మంచి పరిచర్య చేశారు కదా. ఒక్కొక్కరు దేవుడి కోసం తమ ప్రాణాలు అర్పించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలక్షన్ చేసుకున్నారు. ఎవరి కోసం? యూదా ప్లేస్ లో ఒక వ్యక్తిని మనం ఎలక్ట్ చేసుకుందామని చీట్లు వేయడం ప్రారంభించారు. దాంట్లో మత్తీయ వచ్చాడు, మీరు గమనిస్తే. కానీ మత్తీయ పరిచర్య ఎక్కడైనా మీకు బైబిల్లో కనపడుతుందా? మత్తీయ చేసినటువంటి సేవ ఎక్కడైనా కనపడుతుందా? మిగతా అందరూ చేసినటువంటి సేవ కనపడుతుంది. కానీ మనుషులు ఏర్పరచుకున్నటువంటి చీటీలు వేసి మనుషులు ఏర్పరచుకుని ఇది దేవుని చిత్తము అనుకున్నటువంటి ఆ యొక్క పరిచర్య మత్తీయ సేవ ఎక్కడ కనిపించలేదండి. మత్తీయ ఏమయ్యాడో తెలియదు, మత్తీయ ఎలాంటి సేవ చేస్తాడో తెలియదు, ఎక్కడ సంఘాన్ని కట్టాడో తెలియదు. ప్రియమైన దేవుడు మనం గమనించినట్లయితే బట్ ఆయన ఒకడుగా పరిగణించబడ్డాడు, వాళ్ళు గుర్తించారు అంతే. కానీ చేసి గమనించండి, మత్తీయ కాదు కానీ 12వ వారిగా దేవుడు పౌలు ఏర్పాటు చేసి దేవుడు పిలుచుకున్నాడు 12వ వారిగా. గమనించినట్లయితే ఆ పౌలు పరిచర్య ఈ మిగతా 11 మంది కంటే కూడా బలమైన పరిచర్యగా మారిపోయింది. మీరు గమనించండి, దయచేసి గమనించండి. దేవుని చిత్తాన్ని గుర్తించాలి. ప్రియమైన దేవుడులారా, మనుషులు మన తలంపులు కాదు, మన ఆలోచనలు కాదు, ఇది మన పరిచర్య కాదు అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ప్రియమైన వాళ్ళారా, అక్కడ మన ఆలోచనలు కానీ మన తలంపులు కానీ మన సెల్ఫిష్నెస్ కానీ ఎంత మాత్రం ఉండదు. దేవుడు వృద్ధి పొందిస్తాడు. విత్తనం వేసే వాళ్ళు ఒకరు, నీరు కట్టే వాళ్ళు ఒకరు. గమనించినట్లయితే ఫలింపజేసేది, వృద్ధి పొందించేది దేవుడు అంతే. దట్స్ వాట్ బైబిల్ సేస్. నిలిచి ఉండే ఫలాన్ని మనం ఫలించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ ఫలము నిలిచి ఉండటం పౌలు చేసినట్టు పరిచర్య, పౌలు యొక్క ఫలాలు ఇప్పటికీ మనం భుజిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనం భుజిస్తూ ఉన్నాం కదా. ఆ పౌలు యొక్క రాసిన లెటర్స్ చదివితే ప్రియమైన దేవుడరా, ఆ యొక్క లెటర్స్ చదివితే ఇప్పటికీ కూడా మనకు అంతు చిక్కని ఎన్నో ఆత్మీయ సత్యాలు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఎన్నో ఫ్రూట్స్. ఎంత చక్కగా రాశాడు, 2000 సంవత్సరాల క్రితం రాశాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయం. దయచేసి గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 17-18 వచ్చా చదువుకుందాం. 17 నుంచి 20 చదువుకుందాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు,
మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదంట, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు కూడా ఫలించదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? యేసుప్రభు చెప్తున్నాడు. అంతకుముందు ఎవరు చెప్పారు ఈ మాటలు? ఇదిగో గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడింది అని ఎవరు చెప్పారు? యేసుప్రభుకు ముందు వచ్చినటువంటి యోహాను చెప్పాడు కదా. ఫలించని ప్రతి చెట్టును ఏం చేస్తారంట? లూకా సువార్త 2వ అధ్యాయం చూస్తాం కదా. సో ఫలించని ప్రతి చెట్టును కూడా ఆయన నరికివేయబోతున్నాడు. ఇదిగో గొడ్డలు ఎక్కడుందంట? చెట్ల వేరణ ఉందంట, రెడీగా ఉందంట చెట్ల వేరణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని ప్రభు ఇంకా చాలా క్లియర్గా తేటతలంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి? మళ్ళీ చదువుతున్నా వచ్చినండి. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. నరకబడి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినట్టు అర్థం ఏంటో మాట చెప్పండి దయచేసి. అగ్నిలోకి ఎవరు వెళ్ళాలి? రక్షింపబడని వాళ్ళు అగ్నిలో పోవాలి. రక్షింపబడిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం ప్రభువును ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. రక్షింపబడని ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో వేయబడ్డాడు కదా. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడ్డాడు. దాని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? పేరుకు రక్షించబడ్డావు కానీ ఫలాలు ఫలించట్లేదు. పేరుకు నువ్వు రక్షించబడ్డావు కానీ ఐఎమ్ అనేబుల్ టు సీ ద ఫ్రూట్. నేను ఏ ఉద్దేశంతో నీ కోసం రక్తం కార్చానో, ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నానో, ఏ ఉద్దేశంతో నిన్ను పేరు పెట్టి పిలిచానో అది జరగటం లేదే. ఓ అంజూరపు చెట్టు, ఏదో ఆకలి కొని నీ వైపు చూస్తూ ఉన్నా, నువ్వేదో ఫలిస్తావని నేను చూశాను, కానీ ఏమాత్రం ఫలించట్లేదే. శపించేస్తున్నాడు. యేసుప్రభు నోటి నుంచి శాపవచనం వచ్చింది. అదే యేసుప్రభు నోటి నుంచి ఇప్పుడు చెప్తున్నాడు, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి. మళ్ళీ చదవండి. ప్రతి చెట్టు అన్నాడా? ఫలింపని ప్రతి చెట్టు అంటే అర్థం ఏంటి? దాంట్లో కొన్ని అన్నాడా? ఫలింపని దాంట్లో కొన్ని అని రాసారా? కాదు. ఫలింపని ప్రతి చెట్టు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఫలించాలంటే దేవుని చింతనే మనం ఫలించాలి. ఏదో ఒక రీతిగా మనం ఫలించాలి. నీ ద్వారా మరొకరు రక్షణ పొందడమో, నీ ద్వారా మరొకరు దేవుళ్ళకి రావటమో, నీ ద్వారా దేవుని దగ్గరికి అట్రాక్ట్ కావటమో, నీ ద్వారా ఇతరులకు మేలు కలగటం అనేది లేకపోతే ఫలింపని ప్రతి చెట్టు అగ్నిలో పడవేసుకున్నానంటే నువ్వు రక్షింపబడని వానితో సమానం అంతే కదా. నువ్వు పేరుకు రక్షించబడ్డావు కానీ, పేరుకు బ్రతికున్నావు కానీ నువ్వు చచ్చిన వాడివే అంటున్నాడు కదా. మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తాను, నువ్వు బ్రతికి ఉన్నావు అన్నటువంటి మాటే కానీ ఎవరి యాక్చువల్గా ఏంది? నువ్వు చచ్చిన వాడవే అని చెప్తూ ఉన్నాడు. దట్స్ వాట్ ప్రియమైన దేవుడు అన్నాడు. చెట్టు ఫలించాలి అంటే దాంట్లో జీవం ఉండాలి కదా. దాంట్లో జీవం ఉండాలి. జీవం ఉంటేనే ఆ యొక్క ఫలాలు ఫలించగలరు. ప్రియమైన దేవుడు కదా. ఇట్స్ అ ప్యాకేజ్. ఒక విధంగా చెప్పాలంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. నిలిచి ఉండే ఫలం అనేది ఇట్స్ అ ప్యాకేజ్. ఏంటి ఆ ప్యాకేజీ? ప్రియమైన దేవుడు ఉన్నారా. సో అది తాత్కాలికమైనది కాదు, అది ఏదో టెంపరీ ఫ్రూట్ కాదు, కానీ ఇట్స్ అ పర్మనెంట్ ఫ్రూట్. పర్మనెంట్ ఫ్రూట్, నిలిచి ఉండే ఫలం. అంటే ఇది మొట్టమొదటిగా మనం రూపాంతరం చెందటం, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, దాని అవుట్వర్డ్ ఇంపాక్ట్ మనం చూసాం కదా. లాస్ట్ వీక్ మనం చూసాం అవుట్వర్డ్ ఇంపాక్ట్. ఇంకా అదే కదా, అది కంటిన్యూ కావాలి. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. నీలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ బయట ఇంపాక్ట్ కనపడాలి. ఆ బయట ఇంపాక్ట్ ఇతరుడు గుర్తించాలి. ఆ ఇంపాక్ట్ కనపడాలి, దాని ప్రభావం కనపడాలి. దేవుని ప్రేమ ప్రభావం నీ నుంచి బయటపడాలి. అది ఏ విధంగా ఉండాలి? అది కంటిన్యూ కావాలి. అది నీతో అంతరించిపోకూడదు. ఏం కావాలి? నీ ద్వారా అది కంటిన్యూ కావాలి అని చెప్తున్నాడు. ఇట్స్ ప్యాకేజ్. ఇట్స్ ప్యాకేజ్. ప్రేమ దేవుడారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడు. చూడండి, తిమోతికి రాసిన, ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని వేయింపగలు అపేక్షించు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే పౌలు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. ఈ తిమోతి ఎవరు? నా ఆత్మీయ కుమారుడు అంటాడు కదండి.
అంటే నా ద్వారా కలిగినటువంటి ఫలం అది కదా. సో పౌలు సంఘాలు కడుతూ ఉంటే ఆ సంఘాలను విస్తరింపజేస్తూ వచ్చాడు ఇక తిమోతి. గమనించినట్లయితే తిమోతి కొన్ని సంఘాలు కట్టడం ప్రారంభించారు, మీరు మనం చరిత్ర చూసినట్లయితే. సో పౌలు ఏం చేశాడు, ఎగ్జాక్ట్గా దాన్ని ఏం చేస్తున్నాడు, దాన్ని కొనసాగించేవాడిని ఒకటి కనుగొన్నాడు, ఆయనే తిమోతి. గమనించండి. సో ఈ రీతిగా మనం ఏం చేయాలంటే ప్రేమ వాళ్ళరా, కేవలం నా పరిచయం అంటే చాలు ఇంతటితో కాదు, నాకు క్లోజ్ కాకూడదు. వాట్ ఎవర్ దేవుని ప్రేరేపణ వల్ల నువ్వు స్టార్ట్ చేసిన పరిచర్య, ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూ. అది కంటిన్యూ కావాలి, అది నిలిచి ఉండాలి. ప్రేమైన దేవుని కదా, నిలిచి ఉండాలంటే సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆ ఫ్రూట్లో నుంచి రావాలి, పుట్టుకొని రావాలి. ఇంకొక ఫలించేవాళ్ళు పుట్టుకొని రావాలి. ప్రేమైన దేవుని కదా, దేవుని వాక్యం చూడండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యమైన నమ్మకము గల మనుషులకు అప్పగింపు. చూసారా, పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తిమోతి, నీకు ఆగిపోకూడదు ఇది. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా దేవుని చిత్తాన్ని బట్టి. అది నీతో ఆగిపోకూడదు. ఏం చేయాలంట? నా వలన నీవు వినటువంటి సంగతులు ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పచెప్పుము. చూసారా, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పచెప్పుము. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనతో ప్రారంభించబడింది, మనతో ఆగిపోకూడదు. మన తర్వాత దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళను ఏం చేయాలి? వారి కోసం ప్రార్థించాలి. అలాంటి వారిని లేవనెత్తాలి. ప్రేమైన దేవుని ద్వారా అలాంటి వారిని మనం కొనసాగింపే చేసేట్టుగా వారిని ఎంకరేజ్ చేయడం ప్రారంభించాలి. దాని తర్వాత అంతలో ఆగిపోకూడదు. మళ్ళీ వారి నుంచి నెక్స్ట్ జనరేషన్ రావాలి. ప్రేమైన దేవుని ద్వారా దట్స్ వాట్ బైబిల్ సేస్. ఆ ఫలము నిలిచి ఉండాలి. యేసు ప్రభు చేపట్టినటువంటి పరిచర్య ఇప్పటికీ కొనసాగుతుంది. కారణం ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ నమ్మకమైన సేవకులను ఆయన కనుగొంటున్నాడు. ఆయన ఇప్పటికీ కనుగొంటున్నాడు. నువ్వు ఆయనకు నమ్మకమైన వాడు కాబట్టి నేను ఇక్కడ ఉంచాడు. గమనించినట్లయితే నువ్వు దేవుడికి నమ్మకమైన వాడివి కాబట్టి ప్రభు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్. నీ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఏర్పాటు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు ద్వారా. సో డూ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్స్. అలాంటి లోతైనటువంటి ఆ ఫలాలు మనం ఫలించాలని, ప్రభు కోసం ఫలించాలని. ప్రేమైన దేవుడు ద్వారా మన కోసం కాదు ఫలించేది. ఎవరి కోసం ఫలించాలి? ప్రభు కోసం ఫలించాలి. అలాంటి వారిని పట్ల దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు గమనించినట్లయితే సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకున్నాం. ఎక్కడ మనం తప్పిపోతున్నాం? ఎక్కడ ఫలించలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఏది మనం ఫలించలేకపోవడానికి ఏ కారణాలు అడ్డుగా వస్తూ ఉంటున్నాయి? వాటి వెంటనే ఏమన్నాడు? నీకు ప్రభు దగ్గరికి రాకుండా నీ చెయ్యడం అయితే ఏం చేయాలంట? ఏ దండమైతే దాన్ని నరికేయమంటున్నాడు యాక్చువల్గా కదా. రెండు చేతులు కలిగి నరకంలో పడివేయబడ్డ కంటే ఒక చేయి కలిగి పరలోకంలో ప్రవేశించడమే. రెండు కన్నులు కలిగి నరకంలో పడివేయబడ్డ కంటే ఒక కన్ను కలిగి, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఏదైతే అడ్డొస్తుందో ఫలించకుండా, ప్రభువులో ఉండకుండా ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తొలగించుకో. ఫస్ట్ కట్ ఇట్ ఆఫ్. నువ్వు ప్రభువులోకి రాలేకపోతున్నావా? ప్రభువులో ఉండలేకపోతున్నావా? ప్రభువులో ఫలించలేకపోతున్నావా? ఏది నీకు అడ్డుగా ఉంది? అడ్డుగా నేను వెళ్ళి ప్రభు కట్ చేయకముందే మనం కట్ చేసుకున్నాం అనుకోండి. ప్రభు కట్ చేయకముందే మనం కట్ చేసామనుకోండి, ప్రేమ వాళ్ళరా, నన్ను ఏం చేస్తాడు? ప్రభు బహుగా ఫలింపజేస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇద్దరు వ్యక్తులు అంటే వెళ్ళేటప్పుడు ప్రభు మంచి ఉపమానాలు చెప్తాడు. ఇద్దరు వ్యక్తులు వెళ్ళేటప్పుడు ఏంటంటే, నువ్వు ఆ తీర్పు నీ దగ్గరకు రాకపోతే వారితో నువ్వేం చేయాలంటే సమాధానపడు కదా. నువ్వు అక్కడనే సమాధానపడు, లేకపోతే తీర్పు నీ మీదకి వస్తుందేమో అని ప్రభు ఉపమానం చెప్తాడు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో వేర్ వీఆర్ కాంప్రమైజింగ్. మనం ఫలించకుండా ఏది చేస్తుంది? దాన్ని తొలగించుకోకపోతే దేవుడు తొలగించాల్సి వస్తుంది. ప్రేమైన దేవుడు చివరికి అది కూడా లేకపోతే ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడి, ఒక్కొక్క కొమ్మ నరికివేయబడ్డ కాదు, చివరికి
చెట్టే నరివేయబడి అగ్నిలో పైబడ్డ తప్ప దేనికి పనికిరాదు. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విలువైనది వెనకందనిది ఈ సృష్టిలో ఏమున్నది, బలమైనది స్థిరమైనది నిన్ను వదలనిదేమి ఉన్నది, కనిపించనిది కాపాడునది ఫలించున్నదేమి ఉన్నది, కనిపించనిది కాపాడునది ఫలించున్నదేమి ఉన్నది, ఒకటి ఉన్నది యేసు ప్రేమ అన్నది, అదే నిత్యము మనకు జీవమైనది, ఒకటి ఉన్నది యేసు ప్రేమ అన్నది, అదే నిత్యము మనకు జీవమైనది, రాజు పేద తేడానే చూడనిది, చిన్న పెద్దన అని కొలువనిది, అందరినీ సమముగా చూచుచున్నది, అందరికీ అన్నియు సమకూర్చున్నది, అందరినీ సమముగా చూచున్నది, అందరికీ అన్నియు సమకూర్చున్నది, ఒకటి ఉన్నది యేసు ప్రేమ అన్నది, అదే నిత్యము మనకు జీవమైనది, బంధుమిత్రు తేడానే చూడనిది, బాధ్యత అయిని క్షేమము కోరునది, బలమైన కోటగా నిన్ను కాయునది, బంధమై నిన్ను అల్లుకున్నది, బలమైన కోటగా నిన్ను కాయునది, బంధమై నిన్ను అల్లుకున్నది, ఒకటి ఉన్నది యేసు ప్రేమ అన్నది, అదే నిత్యము మనకు జీవమైనది, ఒకటి ఉన్నది యేసు ప్రేమ అన్నది, అదే నిత్యము మనకు జీవమైనది, విలువైనది వెలకందనిది ఈ సృష్టిలో ఏమున్నది, బలమైనది స్థిరమైనది నిన్ను వదలనిదేమి ఉన్నది, ఒకటి ఉన్నది యేసు ప్రేమ అన్నది, అదే నిత్యము మనకు జీవమైనది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఫలాన్ని మనం ఫలిస్తూ ప్రభు కోసం ఫలిస్తూ ఆ ఫలము నిలిచిండు రీతిగా మనం అనేక ఫలాలు ఫలిస్తూ ప్రభువును మహింపరిచే రీతిగా పరిచర్య కొనసాగించాలని ప్రభు అని కోరుతూ ఉండగా తల్లు పంచుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి హన్నమ్మ, రెవరెండ్ డాక్టర్ హన్నమ్మ ఆంటీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తలలోంచినట్లే నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధులైన మహాంతకు రాజు, సకల ఆశీర్వాదాలకు కారణపుత్రులైన మహాంతకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ యొక్క సాయం సమయంలో ప్రభువా మేమందరం నీ సన్నిధిలో చేరి
మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడి ఆరాధించి చూపించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవులలో చేర్చి ఈ దినాన ఇక్కడ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినందుకై మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. ముఖ్యముగా మీ దాసుడు ప్రభా ఫలించుటను గురించి నాయన ఎంతగా చక్కని వివరణ ఇచ్చినందుకు మీకు స్తోత్రములు నాయన. నిజమే ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడైతే నా ఎదురును వాడు బహుగా ఫలించునని చెప్పిన దేవా మీకే స్తోత్రములు నాయన. అలాగే నేను మరి ఎలాగైతే అంటే నన్ను ఎలాగైతే ప్రేమించినాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ యొక్క ప్రేమలో ఫలించాలని దేవా మీ అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరు నాయన ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రేమ మాలో ఉంటే ఎలాంటి కక్షలు పగలు ద్వేషాలు ఏమి ఉండవు ప్రభావం. మరి అటువంటి అగాప్య ప్రేమను మేము కలిగి ఉండడం కృప దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప తండ్రివి నాయన. తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మరువను విలువను ఎడబాయను, నువ్వేం భయపడకు ఎడయకు, నువ్వు నా సొత్తు అని చెప్పిన దేవుడు నాయన. ఎంత గొప్ప దేవుడు రాజా, ఎంత గొప్ప పరమ తండ్రి అయిన దేవం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో వచ్చున్నారో నాయన మీకు తెలుసు. వారందరికీ నాయన స్వస్థతను అనుగ్రహించండి, నెమ్మది దయచేయమని వేడుకొచ్చున్నాను. మరి సునీల్ గారి యొక్క సేవను, వారి యొక్క కుటుంబమును ఆశీర్వదించండి, వారి చేయి పనులను ఆశీర్వదించి సఫలపరచమని వేడుకొచ్చున్నాము తండ్రి. దేవాది దేవుడు రాజాది రాజు నువ్వు ఉంటే మాకు చాలా వేసేయాలి. మేము ఎల్లప్పుడూ ప్రార్థించే భాగ్యం మాకు దయచేయమని వేడుకొచ్చున్నామయ్యా. ఇదిగోనైనా ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభావ వీళ్ళందరూ వచ్చుగా మీరు వారికి తోడుగా ఉండండి. మీ కాపుదల్లో భద్రత వారికి దయచేయండి. ముఖ్యంగా సునీల్ గారికి వారి సేవను తండ్రి అంచెలంచెలుగా అభివృద్ధి చేయమని వేడుకొచ్చున్నామయ్యా. ఇసాకు గారిని ఎలాగైతే క్రమక్రమంగా అభివృద్ధి చేశారో ఆ విధంగా ఆయన సునీల్ గారి యొక్క సేవను, వారి కుటుంబమును, వారి యొక్క తల్లిని అందరినీ ఆదరించి ప్రేమించి అందరికీ వారికి సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం. ఎన్నో మేళ్ళు ఎన్నో సహాయం చేసిన దేవా నీకే స్తోత్రములు నాయన. ఈ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించి నాయన వీళ్ళందరూ కూడా నాయన ప్రేరేపింపబడి ఈ సన్నిధానానికి ప్రతి వారం వచ్చుటకు కృప దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. జీవగల తండ్రి, మరొకసారి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆంజనేయ మా మధ్యకు నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే రీతిగా ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబంలో మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. ఆ దేవాలైనా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు, ఫలింపచేయండి ప్రభు. ఏ ఉద్దేశంతో మమ్మల్ని పేరు పెట్టి పిలిచారో, ఏర్పాటు చేస్తున్నారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు యేసు ప్రభు ప్రతి ఒక్కరు ఫలించడం తండ్రి. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, పరిచయ పరంగాను యేసు ప్రభు నేను ఫలించే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభు. ప్రతి ఒక్కరిని మీ సన్నిధానంలో దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి దినమందు నా దేవ నా ప్రభు అయినా వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి తండ్రి ప్రభు కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధానం గుర్తు చేసుకుంటున్నాం. భాస్కర్ను మల్లికలను బట్టి మీకు స్తోత్రం. ఆ కుటుంబాన్ని తండ్రి ప్రభునైనా దీవించి హెచ్చిస్తున్న విధానాన్ని అంతటి బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభు. Lord, thank you, Lord Jesus. I pray that you would bless this family abundantly, my Master God. తండ్రి కృపను అనుగ్రహించండి తండ్రి, బహుగా ఫలించినట్లు యేసు ప్రభు నైనా ఈ కుటుంబాన్ని తండ్రి దీవించండి, హెచ్చించండి ప్రభు, ఆశీర్వదించి నైనా మహిమ పొందవలసిందిగా వేడుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి ప్రభు ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నైనా మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం. ఆర్థికపరమైన దీవెనలు, ఆరోగ్యపరమైన దీవెనలు తండ్రి ప్రభు, అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు ఆత్మీయ దీవెనలు తండ్రి మీరు కుమ్మరించి మమ్మల్ని అందరినీ ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.